ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను కోళ్ల ఫామ్ నడిపేవాడు. ఒకరోజు అతను దారిలో వెళ్తూ ఉంటే అతనికి గద్ద యొక్క గుడ్డు దొరుకుతుంది. అతను ఆ గుడ్డుని తీసుకొచ్చి తన ఫామ్లోని కోడి గూళ్ళలో పెట్టాడు. కొన్ని రోజులకి ఆ కోడిగుడ్లు పగిలి పిల్లలు పుడతాయి. ఆ గద్ద యొక్క గుడ్డు నుండి ఒక గద్ద పిల్ల బయటకు వస్తుంది. ఆ గద్ద పిల్ల పెద్దదవుతూ దానికి రెక్కలు వచ్చినా అది ఆ కోడి పిల్లలతో నేల మీదే తిరుగుతూ ఉండేది, ఎగిరేది కాదు. ఒకరోజు ఆ కోళ్ల ఫామ్ నడిపే తన యొక్క కొడుకు వచ్చి ఆ గద్ద పిల్లను చూసి ఆశ్చర్యపోతాడు. ఇది గద్ద పిల్ల కదా, నేల మీద ఎందుకు తిరుగుతుంది, ఇది ఎగిరిపోవాలి కదా అని తన కొడుకు ఆశ్చర్యపోతాడు. ఆ అబ్బాయి వెళ్ళి తన తండ్రితో అడుగుతాడు. అప్పుడు తండ్రి చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటాడు, అది నిజంగానే గద్ద, కానీ అది జీవితాంతం కోడి పిల్లల మధ్య పెరిగింది, అందుకే దాని స్వభావాన్ని మర్చిపోయింది. దీని ద్వారా మనకు అర్థమైన నీతి ఏంటంటే, మీరు ఎంత టాలెంటెడ్ అయినా, మీరు ఎంత శక్తివంతులైనా, మీ చుట్టూ ఉన్నవారు ఎదుగుదల లేని వారైతే, మంచి వాళ్ళు కాకపోతే మీరు కూడా అదే స్థాయికి తగ్గిపోతారు. మీ ఎదుగుదల అనేది మీరు ఎలాంటి వారితో ఉన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు మంచి వాళ్ళతో, ఉన్నత లక్ష్యం ఉన్నవారితో ఉంటే మీరు కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు. అదే మీరు చెడ్డ వ్యక్తులతో, ఎలాంటి లక్ష్యం లేని వారు, బద్ధకస్తులతో ఉంటే మీరు కూడా అలాగే తయారవుతారు. మనం ఎవరితో సమయం గడుపుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పింది కరెక్టే కదా? కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి.